సరే కానీ కలువ పూలు రాత్రిళ్ళే ఎందుకు వికసిస్తున్నాయి అది కూడా చెప్పు అంది. అంటే ఆయన అన్నారు, ఏముందమ్మా పెద్ద చెప్పడానికి ఏముంది, అమ్మవ నీ యొక్క ఆ కన్నులతో ఆ కలువలతోటే కదా కువలయములు అని కువలయాక్షి అని పిలుస్తూ ఉంటారు. కలువ పూలతో పోలుస్తారు కలవి. ఆ కలవ పూలకే అదే కోరిక పుట్టింది. ఓసారి వెళ్ళి అమ్మవారి కళ్ళు చూసొద్దాం, మన పేరుతోటే ఉంటాయిట ఆ కళ్ళు, ఎంత బాగుంటాయో, మన అందం అంతా అక్కడ ఉంటుంది, మన అందమే అమ్మవారు ఉచ్చుకుందనుకుంది. ఈ కలువ పూలన్నీ బయలుదేరుతూ పోని బయలుదేరాయా, ఏదో తిరుపతి వెళ్లే ముందు అందరికీ చెప్పి వెళ్ళిపోయినట్టు మేమందరం అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే, ఎందుకు అని అడిగితే మా పేరే ఆవిడ కళ్ళు పెట్టుకుందిట, కువలయాక్షి అని పెట్టుకుంది, మా అందం అంతా ఆవిడ దగ్గర ఉందిట, ఓసారి వెళ్ళి చూసొస్తాం అని. అయితే వెళ్ళి చూసిరండి, అట్నుంచి వచ్చి చెప్పండి మాకు అమ్మవారి గురించి. తప్పకుండా చెప్తాం, మా పేరే కదా పెట్టుకుంది, మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడుతుంది అని డాబులు చెప్పి వెళ్ళి తీరా వెళ్ళి అమ్మవారి కళ్ళ ముందు నిల్చున్నాయిట. ఆ కళ్ళు ఎక్కడా, సౌందర్యం ఎక్కడా, రక్షణ శక్తి ఎక్కడా, రసాలెక్కడా, ఒక్క పూట మారేటప్పటికి మాడిపోయే మన బతుకు ఎక్కడా అని సిగ్గుపడి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయిట. వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వెళ్ళొచ్చారా ఏమైందని అడుగుతారు. ఏమైందని అడుగుతారని ఆ రోజు నుంచి కలవపూలు పగటిపూట వికసించి ఇంట్లోకి వెళ్ళడం మానేసి రాత్రిపూట తలుపులు తీసుకుని వికసించి ఇంట్లోకి వెళ్తున్నాయమ్మా, తలుపులు తీసుకున్నాయి, అందుకని రాత్రులు విచ్చుకుంటాయి పగలు విచ్చుకో కలువలు అన్నారు. శంకరుల ప్రజ్ఞకి శంకరులే సాటి. నల్ల కలువల యొక్క కాంతిని అమ్మవారి కన్నులు గెలిచినటువంటి కారుణ్యమున్న కన్నులు అని చెప్పడానికి చేపల మీద కలువల మీద పెట్టి అంత గొప్ప శ్లోకాలు